హాయ్ హలో ఫ్రెండ్స్. నేను మీ అంజయ్యను. అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు ఈసీఎల్కు అతి దగ్గరలో ఉన్న దమ్మాయిగూడలోని నా వెనుక కనపడుతున్న ఇల్లులు రెండు రీసేల్ హౌజెస్ 6 ఇయర్స్ ఓల్డ్, మంచి ప్రాపర్టీస్, ఎక్సలెంట్ లొకేషన్లో ఉంటాయి. ఇంత మంచి మంచి జెన్యున్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. ఫ్రెండ్స్, మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇది ఒక ప్రమోషన్ వీడియో కాబట్టి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇవ్వబడుతుంది. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోబడదు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను. ఈ విషయాన్ని గమనించగలరు. ఈ ఇల్లు గురించి ఏ డౌట్ ఉన్నా పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. తనకు ఫోన్ చేసినట్లయితే దగ్గరుండి ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఇల్లు ఎక్కడున్నాయి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇల్లుల గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మేము. ఎందుకంటే ఎక్కడ ఏ వీడియో చేసినా మా వీడియో చాలా క్లియర్ కట్గా ఉంటాయి. అదే దృష్టిలో ఉంచుకొని ఈరోజు మీ ముందుకు ఈ విషయం కూడా చెప్పడం జరుగుతుంది. ఏదైతే మీరు ఆ రోడ్డు చూస్తున్నారో అది చెరువు కట్ట రోడ్డు. చెరువు అటు సైడ్ ఉంటుంది. చెరువుకు ఈ భాగాన అంటే కింది భాగాన మొత్తం ఈ గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది. ఈ గేటెడ్ కమ్యూనిటీ పేరు సఫారీ ఎన్క్లేవ్ అని చెప్పేసి మంచి గేటెడ్ కమ్యూనిటీ. అన్ని రకాల సీసీ రోడ్లు, డ్రైనేజ్, కృష్ణ వాటర్ అన్ని రకాల మంచి ఫెసిలిటీతోని మనకు ఉంటాయి. ఫ్రెండ్స్, చెరువు ఉందని చెప్పి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మనకు హెచ్ఎండిఏ లేక్లో కూడా ఈ సర్వే నెంబర్ చెక్ చేయడం జరిగింది. ఎలాంటి ప్రాబ్లం లేదు. మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. హెచ్ఎండిఏ లేక్లో మనకు ధరణి పోర్ట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి మనము ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇక ఇల్లు యొక్క లొకేషన్ ఎగ్జాక్ట్లీ మనం మాట్లాడుకున్నట్టయితే ఈ ఇల్లు వచ్చేసి మనకు దమ్మాయిగూడ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. ఈ దమ్మాయిగూడలోని సఫారీ ఎన్క్లేవ్లో మనకి రెండు ఇల్లులు ఉన్నాయి. రెండు ఇల్లు కూడా మనకు సేల్కున్నాయి. 6 సంవత్సరాల పాత ఇల్లులు. ఏదైతే మీరు పెద్ద చూస్తున్నారో ఇది ఈసీఐఎల్ మెయిన్ రోడ్. ఆ మెయిన్ రోడ్ ఆనుకొని ఉన్న జనని హాస్పిటల్ చూస్తున్నారుగా, ఎగ్జాక్ట్లీ దానికి ఆపోజిట్ రోడ్ ఏదైతే చూస్తున్నారో ఇది దమ్మాయిగూడ రోడ్. ఆ దమ్మాయిగూడ ఎక్స్ రోడ్ నుంచి ఇల్లుల వరకు కేవలం 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 8 నుంచి ఇక్కడికి రావడానికి కేవలం 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇక్కడికి చేరుకోవచ్చు. అదేవిధంగా మనకు ఈసీఎల్ ఎక్స్ రోడ్ నుంచి జస్ట్ మనకు 6 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా మనకు చెర్లపల్లి రైల్వే టర్మినల్ నుంచి కేవలం 8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇక్కడికి చేరుకోవచ్చు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కేవలం 13 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఇల్లు చుట్టూ మంచి మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి ఆక్స్ఫర్డ్ ఒకటి మనకి ఇంటర్నేషనల్, అలాగే శ్రీ చైతన్య ఐపీఎల్ ఇంటర్నేషనల్ స్కూల్. ఇవే కాకుండా మంచి మంచి స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, హాస్పిటల్స్ కానీ మనకు ప్రతి ఒక్కటి నియర్ బై 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో దమ్మాయి కూడా ఎక్స్ రోడ్ చేరుకుంటే ప్రతి ఒక్కటి మనకు నియర్ బై ఉంటాయి. ఇక ఇళ్ళవరంలోకి వెళ్ళినట్టయితే 2 ఇల్లులు కూడా మనకు సేల్కున్నాయి. 2 ఇల్లులు కూడా మనకు 6 ఇయర్స్ ఓల్డే. ఒక్కొక్క ఇల్లు వచ్చేసి 140 గజాలలో ఉంటుంది. ఈస్ట్ ఫేస్లో ఉంటాయి. దీని ముందు రోడ్ వచ్చేసి మనకు 30 ఫీట్ వైడ్ రోడ్డు. అది కూడా మనకు సీసీ రోడ్ కూడా రెడీ చేయబడింది. డ్రైనేజు, కృష్ణ వాటరు, మనకు అన్ని రకాల మున్సిపల్ వాటర్ కలెక్షన్తో అన్ని రకాల మంచి ఫెసిలిటీతో చాలా బాగుంటుంది. ఈ కాలనీ పేరు వచ్చేసి మనకు సఫారీ ఎన్క్లేవ్ అంటారు. ఇక ఇల్లు ఒక డైమెన్షన్ విషయాన్ని చూసుకున్నట్టయితే మనకు 24x53 డైమెన్షన్స్లో 2 BHK పోర్షన్ కట్టడం జరిగింది. లోపల ఇల్లు ఎలా ఉందో చూద్దాం. మనం ఈస్ట్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి, మనకు పార్కింగ్ కూడా చాలా బాగా ఇవ్వబడింది. ఒక చిన్న కారు, ఒక 2 బైకులు పట్టే విధంగా అయితే మనకు పార్కింగ్ అవుతుంది. పార్కింగ్ ఫ్లోరింగ్ వచ్చేసి మంచి గ్రానైట్తోని మంచి వైట్ పట్టెలతో ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. పైకి వెళ్ళడానికి మెట్లు ఉన్నాయి. మెట్ల కింద మనకు ఒక వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా, అలాగే ఏదైనా సామాన్లు పెట్టుకునే విధంగా మంచి ఫేషియస్ అయితే చాలా మంచిగా ఇవ్వబడింది. ఇక్కడ మనకు వాష్ పాయింట్ కూడా మంచి 2 నెలలు కూడా ఇవ్వబడి ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని ఎక్సలెంట్ 100% వాస్తుని కట్టడం జరిగింది. చూసుకోండి, మనకు ఇటు చూసుకున్నట్లయితే ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యం మనకు బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. బోరు పుష్కలంగా నీళ్ళు ఉన్నాయి. నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. మనకు వచ్చేసి ఇది 2000 కెపాసిటీ గల సంప్ ఇవ్వబడింది. మనకు మున్సిపల్ వాటర్ ఫుల్ ఉంటాయి. మున్సిపల్ వాటర్ ఇందులో పడ్డ నీళ్ళు కూడా పైకి ఎక్కించడానికి ఒక మోటార్ కూడా ఇవ్వబడింది. చూసుకోండి, అన్ని రకాల ఫెసిలిటీతో చాలా బాగుంటుంది. మనకు సింహధార చూసుకున్నట్లయితే ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. చూసుకోండి, 6 సంవత్సరాల పాతిళ్ళు అయినా కానీ టైల్స్ కూడా మంచిగా ఇవ్వబడ్డాయి. పైన ఫాల్ సీలింగ్ కూడా ఎక్సలెంట్ డిజైన్తో ఇవ్వబడింది. ఇది ఈస్ట్ అవుతుంది కాబట్టి ఇది మనకు నార్త్ అవుతుంది. నార్త్ గల్లీ చూసుకోండి ఎంత మంచి గల్లీ ఉందో. చుట్టూ ఇల్లు చుట్టూ తిరిగే విధంగా మంచి సెట్ బ్యాక్లతో చాలా బాగుంటుంది. లోపల 2 BHK హౌస్ ఎలా ఉందో చూద్దాం. ఈస్ట్ సింహధార నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాను. చూసుకోండి, దీనికి వాడిన డోర్స్ కానీ, చౌకోట్స్ కానీ ప్రతి ఒక్కటి ఇండియన్ టెక్తో వాడబడి. చూసుకోండి, 6 సంవత్సరాల పాతిళ్ళు అయినా కానీ మంచి హార్డ్వేర్ కూడా వాడారు. స్టాండర్డ్ ఉందని చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు హాల్లో ఉన్నాం. చూసుకోండి, హాల్ కూడా మనకు లాంగ్ హాల్ ఇవ్వడం జరిగింది. ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే మనకు మార్బుల్తోని గ్రీన్ పట్టీలతో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి, మనకు పట్టీల విషయంలో కూడా ఎక్కడ కూడా అజాగ్రత్త లేకుండా మంచి కన్స్ట్రక్షన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మనకు అటు ఏదైతే చూస్తున్నారో ఆ ఏరియా మనకు
కిచెన్ అండ్ మనకు డైనింగ్ ఏరియా మంచి పార్టీషన్‌తో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మంచి ఫాల్ సీలింగ్ విషయంలో చూసుకుంటే చాలా బాగుంది. ఇటు వచ్చేసి మనకు టీవీ పాయింట్ పెట్టుకున్నారు వాళ్ళు. టీవీ పాయింట్ అది. వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండో కూడా ఇవ్వడం జరిగింది. ఇటు వాస్తు ప్రకారంగా మనకు నార్త్ కూడా డోర్ ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే ఇది మనకు చిల్డ్రన్ బెడ్‌రూమ్. మీరు చూస్తున్న ఏరియా వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా చూసుకోండి. 6 మెంబర్ గల టేబుల్ అయితే ఈజీగా ఇందులో పడుతుంది. దీనికైతే సందేహమే లేదు. తిన్న తర్వాత చేతులు కడుక్కునే విధంగా ఒక వాష్ బేసిన్ కూడా పెట్టేయడం జరిగింది. అన్ని రకాల సామాన్లు కూడా పెట్టుకునే విధంగా మనకు సెల్ఫ్‌లు ఉన్నాయి. ఇక్కడ కూడా మనకు వెంటిలేషన్ పరంగా ఒక విండో ఉంది. చూసుకోండి ఇక్కడ కూడా మంచి ఫాల్ సీలింగ్ డిజైన్‌తో చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. వీళ్ళ ప్లానింగ్ బాగుంది చూసుకోండి. ఇక్కడ నుంచి ఇటు సర్వ్ చేసుకునే విధంగా మంచి ఓపెన్ కిచెన్, మంచి ప్లాట్‌ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక రుండి పూజ చేసుకునే విధంగా మంచి ఒక పూజ గది కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇది మనకు ఆగ్నేయం అవుతుంది. ఆగ్నేయంలో మంచి ప్లాట్‌ఫామ్‌తోని, బ్లాక్ ప్లాట్‌ఫామ్‌తోని, మంచి అందమైన టైల్స్‌తోని, వెంటిలేషన్ పరంగా మంచి విండోతోని, అన్ని రకాల సెల్ఫ్‌లతోని చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. మనకు స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా వాస్తు ప్రకారంగా మనకు వాష్ ఏరియా పోవడానికి కూడా ఇటు కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా మంచి ప్లానింగ్‌తోని చాలా బాగా కట్టుకున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఇది ఓనర్స్ ఇందులో ఉండట్లేదు. ఇది రెంటల్ వాళ్ళు ఉంటున్నారు. దీనికి రెంట్ వచ్చేసి మనకు 6,000 రెంట్ కూడా వస్తుంది. ఇక టోటల్ ఇల్లు వచ్చేసి 2 BHK చూస్తున్నారు కదా, 1200 స్క్వేర్ ఫీట్‌లో కట్టడం జరిగింది ఇది. ఇది చూసుకుంటే మనకి ఇది కామన్ బాత్రూమ్. చూసుకోండి కామన్ బాత్రూమ్ కూడా ఇండియన్ కల్చర్‌తోని, అందమైన టైల్స్‌తోని, వెంటిలేటర్‌తో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. నేను ఏదైతే ఎంటర్ అవుతున్నానో అయితే మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి ఎంత మంచి సైజులు ఉన్నాయో. ఇల్లు డైమెన్షన్స్ బాగున్నాయి. అంతకు మించి ఇలా ప్లాన్ బాగుంది కాబట్టి చూసుకోండి 6x6 బెడ్ పట్టా కూడా మనకు చుట్టూ తిరిగే విధంగా మంచి ఫేషియస్ వచ్చిందని చెప్పుకోవచ్చు. వెంటిలేషన్ పరంగా ఒక మంచి పెద్ద విండో, అన్ని రకాల సెల్ఫ్‌లు కూడా మనకు ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇది చూసుకుంటే మనకి ఇది అటాచ్డ్ బాత్రూమ్. చూసుకోండి బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది మనకు. ఇంత పెద్దగా రావడం కారణం ఏంటంటే ఇల్లు డైమెన్షన్స్ బాగున్నాయి కాబట్టి ఇందులో మనకు వెస్టర్న్ కల్చర్‌తోని అన్ని రకాలు చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు దమ్మాయిగూడ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. ఈసీఎల్ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ మనకు 2.5 కిలోమీటర్ డిస్టెన్స్‌లో చేరుకోవచ్చు. మంచి లొకేషన్‌లో సేమ్ ఈ ఇల్లు లాగానే పక్క ఇల్లు కూడా ఉంటుంది. 2 కూడా మనకు సేల్‌కి ఉన్నాయి. అది కూడా 6 సంవత్సరాల పాత ఇల్లే, ఇది కూడా 6 సంవత్సరాల పాత ఇల్లే. ఇల్లు మాత్రం చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నేను చిల్డ్రన్ బెడ్రూమ్‌కి ఎంటర్ అవుతున్నా చూసుకోండి. చిల్డ్రన్ బెడ్రూమ్‌లో ఆల్రెడీ వాళ్ళు 6x6 బెడ్ వేసుకున్నారు. ఈ 6x6 బెడ్ వేసుకున్నా కానీ చుట్టూ తిరిగే విధంగా మంచి ఫేషియస్ ఉందని చెప్పుకోవచ్చు. ఇందులో కలర్ల విషయంలో చూసుకున్నా కానీ, మనకు ఫాల్ సీలింగ్ విషయంలో చూసుకున్నా కానీ, అన్ని రకాల మనకు సెల్ఫ్‌ల విషయంలో చాలా ప్రతి ఒక్కటి జాగ్రత్తగా చేశారు. మనకు వెంటిలేషన్ పరంగా ఇక్కడ కూడా ఒక విండో ఇవ్వడం జరిగింది. చూసారు కదా 2 BHK పోర్షను 140 గజాలలో ఈస్ట్ ఫేస్‌లో ఉంటుంది. టోటల్ వచ్చేసి మనకు 1200 స్క్వేర్ ఫీట్‌లో కట్టడం జరిగింది. టెర్రస్ పైకెళ్ళి మిగతా విషయాలు మాట్లాడదాం. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. చూసుకోండి అన్ని ఇండ్ల మధ్యలో చాలా బాగుంటుంది. మీకు ముందే చెప్పడం జరిగింది. మన ఇల్లు వెనకాలనే ఏదైతే మీరు చూస్తున్నారో ఈ కట్ట, చెరువు కట్ట, చెరువు అటు ఉంటుంది. చెరువుకు మనకు కింది భాగాన మనం ఉంటాము. ఎలాంటి ప్రాబ్లం లేదు. మీరు లైవ్లో వచ్చినప్పుడు హెచ్ఎండే లేక్స్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ విషయాన్ని గమనించగలరు. ఫ్రెండ్స్ ఇల్లు వచ్చేసి మనకు 140 గజాలలో ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. 2 ఇల్లులు కూడా సేల్కున్నాయి. 2 BHK పోర్షన్ చూశారు కదా చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకు ఒక్కొక్క ఇల్లు 1200 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. ఇక దీని రేటు చూసుకున్నట్టయితే మనకు 72 లక్షలు చెప్తున్నారు. ఈ రేట్ అనేది మీకు ఫైనల్ రేట్ కాదు. మీ క్యాష్ కండిషన్ బట్టి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఈ ఇల్లు లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమన్నా మీకు డౌట్ ఉన్నట్టయితే పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. తనకు ఫోన్ చేసినట్టయితే దగ్గరుండి ప్రతి ఒక్కటి డాక్యుమెంట్ పరంగానే సరే, కన్స్ట్రక్షన్ పరంగానే సరే, ఈ లేక్ విషయంలో సరే ప్రతి ఒక్కరు క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. ఇక మనం బ్యాంక్ లోన్ విషయానికి వస్తే 25% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంకులో ఏ బ్యాంకులో అయినా సరే 75% లోన్ వస్తుంది. ఆల్రెడీ ఇల్లు కూడా మనకు లోన్లోనే ఉంది. ఈ విషయాన్ని కూడా మీరు గమనించగలరు. లోన్ ఉంది అని అంటే అన్ని రకాల క్లియర్ ఉందని అర్థము. మీరు కూడా ఈ విషయాన్ని గమనించగలరని మా యొక్క మనవి. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.